థర్డ్ సెమ్ క్లాసులు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయిన తర్వాత స్టోరీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నాకు లైక్ చేసి షేర్ చేయండి గైస్. ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి నేను ఇంకా మంచి మంచి వీడియో అలాగా థర్డ్ సెమ్ స్టార్ట్ అయినాయి క్లాసెస్. థర్డ్ సెమ్ క్లాసులు స్టార్ట్ అయితే అందులో ఉండే 5 సబ్జెక్ట్స్ అనమాట. చూడడానికి చాలా ఈజీగా ఉండేది, కానీ చదివినా కూడా ఈజీగానే అనిపించేది. కానీ బుక్ మూసి రాస్తే మాత్రం ఒక్క మొక్క కూడా వచ్చేది కదా, ఈజీగానే ఉంది కదా అనిపించేది. అలా అలా మిడ్ ఎగ్జామ్స్ అయ్యి అన్నీ బార్డర్ మార్క్సే చెప్పాను కదా. ఇంకా అలా అయిన తర్వాత సడన్గా మార్క్స్ క్లాసులు ఏమైందంటే క్లాసులు చెప్పేవారు, కానీ బుక్లో మాత్రం బుక్ నోట్స్ మాత్రం ఇచ్చేవారు కాదు, ఫోన్లో పెట్టేసేవారు అనమాట. ఫోన్లో పెడితే నా దగ్గర ఏం ఫోన్ లేదు, హాస్టల్ గురించి మీకు తెలిసిందే కదా, నాతో ఎవరు మాట్లాడేవారు కాదు. ఇంక నేను ఏం చేసేదాన్ని, ఇంట్లో అడిగితే ఇంట్లో వాళ్ళు కొన్ని రోజులు ఆగు కొంటాం అన్నారు. కొంటానంటే సరే కదా కొంటానన్నారు కదా అని నేనేం మాట్లాడలేదు. మాట్లాడిపోయేసరికి కొన్ని రోజులు ఆగినా కానీ వాళ్ళు కొనలేదు. కొనకపోతే ఇంట్లో అడిగితే కొనలేదు. అయితే వాళ్ళు మా టీచర్స్ని అందరినీ అడిగిన తర్వాత ఫోన్ ఇంపార్టెంట్ అయితేనే కొంటాము అని చెప్పి ఫోన్ ఇంపార్టెంట్ అని చెప్పి కొన్నారు. కొన్న తర్వాత ఫోన్లో క్లాసెస్ చెప్పేవారు, అవి నోట్స్లో రాసేదాన్ని, రికార్డ్స్ రాసుకోవాలి, ఇవన్నీ అయిన తర్వాత సడన్గా సెమ్ సప్లీస్ ఇవన్నీ రాయాలి కదా. ఫస్ట్ సెమ్లో 4, థర్డ్ సెమ్లో 5 సబ్జెక్టులు. అది ఎలా పెట్టేవారంటే ఫస్ట్ సెమ్లో ఎగ్జామ్ ఏమో ఆఫ్టర్నూన్, థర్డ్ సెమ్ ఎగ్జామ్ ఏమో మార్నింగ్ అలా పెట్టేవారు అనమాట. ఏం చదువుతాం, ముందు నుంచి బుక్ తీస్తే ఏదైనా ఎక్కుతుంది, బుక్ తీయలేదు ఇంకేం చదువుతాం, ఇంకేం ఎక్కట్లేదు. థర్డ్ సెమ్ సబ్జెక్టులు ఎలా అయితే రాశాను ఏం చదివినా కానీ ఏమీ రావట్లా, గుర్తుకు రావట్లేదు. ఇంకేం చేస్తాం, ఏమీ రావట్లేదు. ఇంకేం రాకపోతే